చెప్పటోళ్ళం కదన్నయ్య, ఏందన్నయ్య ఉండలేకపోతుంటివి, అసలుకి ఈ పాటికి నువ్వు ఎక్కడో ఉంచేటోళ్ళం మిమ్మల్ని అంటే, నాకు ఎక్కడ ఉండొద్దులే, ఈడ ఉన్నదానికే చాలు నాకు అన్న. ప్రైజ్ ది లార్డ్. అది మా బాధ. ఎందుకు అంటే యేసు ప్రభు అంటే భయం. ఆయన భయం చచ్చిపోవలసిన మమ్మల్ని బ్రతికించి ఆయన సేవ చేయని చెప్పినప్పుడు, ఈ వివాహంలో ఇలాంటివి చెప్పకపోతే ఒక దినాన దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్తామా. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా నాన్న. అమ్మ, వివాహం ద్వారా జతపరచబడిన కిట్టు దీవెన 2-3 విషయాలు. ఆదికాండం బైబిల్ మాత్రం స్పీడ్ తెరవండి, చదివిస్తాను. మీకు మంచి జ్ఞానం ఉంది, ఎవరికి కిట్టుకైతే చాలా బైబిల్ పైన పక్క. అమ్మ దీవెన, మీ సార్కైతే బాగా అబ్బో తీయమంటే ఆయనే చదువుతాడు. ఇప్పుడు ఎమ్మ స్పీడ్ తీస్తాడంటే చదువుతావు నాయన, నీవే పెళ్లి రోజు అని వద్దంటున్నా. ఏం కాదు, ఏం పర్వాలేదు, ఆయన కూడా ఒక మైక్ అండి. ఆదికాండమే చెప్పింది. ఫస్ట్ మాట ఆయనతోనే చదివిద్దాము. రైట్. ఆదికాండము 1వ అధ్యాయము ఫస్ట్ 2వ అధ్యాయం 18 వచ్చిన చదువు ఆయన. అంటే ఎందుకు చాలా స్పీడ్ తీస్తాడు బైబిల్. 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకున్నాడు. ఆమె అయ్యా అనుకున్నాడు, నీకు చేసింది. ఇప్పుడు సాటి అయిన సహాయం అనుకుండు దేవుడు. మాట్లాడుకుంటూ ఉండొచ్చండి, ఏం కాదు. కొద్దిసేపు పర్వాలేదు కదా, ఒక 20 నిమిషాలు. నిన్నైతే తొందరగా, ఎందుకంటే చాలా వేల మంది ఉన్నారు, ఈరోజు అయితే అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక సాటి అయిన సహాయం చేయుదును అనుకున్నాడు. కిట్టు గారికి సాటి అయిన ఇస్సాకు సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. అమ్మ, సాటి అయిన సహాయం ఎలాగుండాలి? సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం చదువుతుంది. దీవెన చదువుతుందా? చదువుతుందా? ఓహో, ఇంగ్లీషా? సారీ. అయితే అమ్మా ఇంగ్లీషేనా? ఓకే, రైట్. ఓకే, తెలుగు చదవడానికి వస్తుందిగా? ఓకే, రైట్.